సిస్టమ్ ఉందని చెప్పి నేను ఒక కంట్రీ పేరు చెప్పాను. అందరూ చెప్పారు ఎవరు గీయాలి ప్రైజ్ నేను ఎవరు ఎంత. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా ఫాస్ట్ ఉన్నారు మీరు పిల్లలు. వెరీ గుడ్. సో ఒక అమ్మాయి ఇలా జరిగింది, రేపు జరిగినట్టు లేదా ఇబ్బంది పెట్టారు ఎవరైనా, ఏం చేయాలి? లేచి తీసుకొని చెప్పాలి, ఏం చేయాలి? కమన్, అది ఫస్ట్ ప్రైజ్. ఎవరు లేదు చెప్తారా? నేను చెప్పాను, మీకు అన్ని విషయాలు చెప్పాను. కమన్, ఫస్ట్ ప్రైజ్. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ పేరేంటి? కమ్ హియర్. ఫస్ట్ ప్రైజ్. సో బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళాలి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ కార్ నెంబర్ కావచ్చు, ఫోటో తీసుకోవాలి. ఓకేనా? ఒక్కొక్కసారి నైట్ వెళ్తా ఉంటాం ఎమర్జెన్సీలో, మనం ఏం తీసుకుని వెళ్ళాలి? పెప్పర్ స్ప్రే, లేదంటే కారం. కంగ్రాచులేషన్. ఓకే, సో ఫస్ట్ ప్రైజ్. సో సెకండ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ టాయ్. వాట్ ఈస్ టాయ్? ప్లీజ్, వాట్ ఈస్ టాయ్? టాయ్ అంటే ఇది కాదు, నేను ఇందాక నేను చెప్పిన దాంట్లో టాయ్. కాతల్లి కరెక్ట్. నీ పేరేంటి? డోంట్ డిస్కరేజ్. ఓకేనా? సెకండ్ ప్రైజ్. నీ పేరు? వెరీ గుడ్. సో సామాజిక స్పృహ ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ టాయ్ అంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి మనం గేమ్స్ అట్లా మెడిటేషన్ ధ్యానం, దట్ ఈస్ టాయ్. జపాన్ సిస్టమ్ అంట. లాస్ట్ ప్రైజ్. లాస్ట్ ప్రైజ్. అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మా ఊరు ప్రైజ్ కొట్టాలి. ఓకేనా? నేను ఒక యాసిడ్ అటాక్ జరిగినట్టు ఒక అమ్మాయి పేరు చెప్పాను. అమ్మాయి పేరు వెరీ గుడ్, లక్ష్మీ అగర్వాల్. అసలు పడేనా? లక్ష్మీ అగర్వాల్. ఓకే, లక్ష్మీ అగర్వాల్. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్. సో చాలా ఫాస్ట్ ఉన్నారు. ఆ బాయిలో చాలా కప్పలు ఉన్నాయి. ఆ కప్పలు బయట ప్రపంచం చూడాలని చెప్పి బాగా కోరిక. సో ఎగరడానికి ప్రయత్నం చేస్తున్నాయి, ఎగురుతున్నాయి, కానీ ఆ బావి నుంచి బయట పడలేకపోతున్నాయి. ప్రయత్నం చేస్తున్నాయి. పక్క ఉన్నటువంటి కప్పలన్నీ కూడా మనకు వీలు కాదు, నీ జాత కాదు, నువ్వు దూకలేవు అని పక్కనున్న కప్పలన్నీ డిస్కరేజ్ చేస్తున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా ఆ మాటల వల్ల అయితేమి ఏ కప్ప కూడా బయటకి రావడానికి వీలవలే. కానీ ఒక కప్ప చేసింది, ఓన్లీ ఒక కప్ప. పాప కప్పకి ఈ మాట వినపడవు, చెవిటిది కప్ప, డెఫ్. ఓకే, ఆ కప్ప ప్రయత్నం చేసింది, సక్సెస్ఫుల్ గా బయటికి దూకింది, ప్రపంచాన్ని చూసింది. అంటే దీంట్లో మీరు చెప్పేది ఏంటంటే, మనకి ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆత్మవిశ్వాసం. ఓకే, ఆత్మవిశ్వాసం. గురువుగారు చెప్తారు, నువ్వు చదువుకో, నువ్వు బాగా టీచర్లకు గొప్ప అవుతావు అని చెప్తారు, కానీ మన మీద మనకు నమ్మకం ఉండాలి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఇండివిజువల్, ఎనీ పర్సన్. అది ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్ నాగేందర్ రెడ్డి గారు. టీచర్స్ అందరికీ కూడా నా కుటుంబ పేరు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ చాలా చక్కటి సమాచారం మీకు అందించారు. కాబట్టి దాన్ని ఏంటంటే మనం ఈ జీవితం వదిలిపెట్టకుండా
ఏదైతే విన్నామో దాన్ని గ్రహించామో దాన్ని చక్కగా ముందుకు సాగుతాయి. కాబట్టి అందరూ కూడా ఇదే కాదు, ఏ ప్రోగ్రాం జరిగినా ఏం జరిగినా మనం విన్నటువంటిది శ్రద్ధగా విని దాన్ని అమలు చేసినట్లయితే ఆ ఫలితం మీకు వస్తుంది. ఆ ఫలితాన్ని అందరూ పొందాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా సంతోషం. చాలా ఓకే అమ్మా, థ్యాంక్ యూ అన్నారా. అవునా? రాంగ్, తప్పు. క్యాన్సర్స్ వచ్చినా సరే ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక లేడీ, విమెన్, స్త్రీ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్తో చనిపోతున్నారు. తెలుసా మీకు? క్యాన్సర్స్లో హైయెస్ట్ మన భారతదేశం వచ్చేది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్. ఆ క్యాన్సర్తో చనిపోతున్నారు. 8 నిమిషాలకు ఒకటి చనిపోతున్నారు ఇట్లా. అయితే క్యాన్సర్ మీరు అన్నారు కదా, వస్తే చనిపోద్దని చెప్పారు. లేదు, చనిపోరు. క్యాన్సర్ ఆడపిల్లల్లో రాకుండా వ్యాక్సిన్ ఉంది, తెలుసా మీకు? తెలియదు. సో వ్యాక్సిన్ ఉన్నది. ఆ వ్యాక్సిన్ ఎస్పెషల్లీ పెళ్లి కాని ఆడపిల్లలు 9 నుంచి 25 పెళ్లి కాని ఆడపిల్లలు ఆ వ్యాక్సిన్ తీసుకుంటే 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలు కేవలం 2 వ్యాక్సిన్స్. ఒక్కొక్క వ్యాక్సిన్ ఖరీదు కేవలం 2,000 రూపాయలు అవుతుంది. జస్ట్ 2,000. 4,000 కనుక 4,000 పెడితే జీవితంలో మీకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాదు. అర్థమైందా? 15 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 3 వ్యాక్సిన్స్. ఒకప్పుడు అది ఒక్కొక్క వ్యాక్సిన్ 10,000 ఉండేది, ఇప్పుడు చాలా తగ్గాయి. అర్థమైందమ్మా? సో ఈ వ్యాక్సిన్ గురించి మీరు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు చెప్పండి, తప్పనిసరిగా తీసుకోండి. జీవితంలో వాళ్ళకి క్యాన్సర్ అనేది రాదు. ఓకేనా? అది చెబుదామని మళ్ళీ చెప్పడం జరిగింది. చెప్పండి సార్. అవునా సార్? సరే, వెళ్ళమన్నా. తప్పండి సార్. ఎవరైనా వ్యాక్సిన్ తీసుకున్నారా? అసలు తెలుసా మీకు? నువ్వు సరే కదా, నా దగ్గరికి వచ్చారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.